గంజాయి వండించేటోళ్ళ మీద డ్రగ్స్ దందా చేస్తున్నోళ్ళ మీద కేసులు పెట్టడే కాకుండా పబ్లిక్ మనసును మార్చడే టార్గెట్ గా పెట్టుకున్నారోళ్ళ ఆంధ్ర సర్కారోళ్ళు. గందికే పల్లెబాటలో ఈగలని ఓ కార్యం చాలు చేసి మారుమూల గ్రామాలకు పోయి అక్కడి జనాలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇదే కార్యంలో భాగంగా ఇవాళ ఆంధ్ర హోమ్ మినిస్టర్ అనితక్క, మంత్రి సంధ్యారాణక్క అల్లూరు జిల్లాల సుడిపెట్టిండ్రు. మరిగాడ ఏం నడిచింది, మహిళా మంత్రులు ఏం చేసిండ్రు, ఏం కథ పురాగార్చుకుందాం పాండ్రోల్లా. హోమ్ మినిస్టర్ అనితక్క జోష్ చూస్తున్నారానల్లా. మంత్రి గుమ్మడి సంధ్యారానక్కను ఎంబటేసుకొని పోయి గిరిజన అక్కా చెల్లెళ్లతోటి కలిసి తింసా డాన్స్ ఇరగదీసింది మేడము. ఆంధ్రాల గంజాయికి డ్రగ్స్ కు వ్యతిరేకంగా సర్కారోళ్ళు పోలీసోళ్ళు కలిసి పల్లెబాటలో ఈగలనే కార్యం పెట్టి ఊర్ల పొంటి తిరుగుకుంటా రచ్చబండలు గ్రామ సభలు పెట్టుకుంటా పబ్లిక్ కు యూత్ కు అవగాహన కల్పిస్తున్నారు కదా. ఇక ఇదే కార్యం కోసమని మారుమూల ప్రాంతమైన అల్లూరు జిల్లా పాడేరు మండలం సప్పిపుట్ట గ్రామం డల్లాపల్లి పంచాయతీల సుడిపెట్టిండ్రు ఈ ఇద్దరు మహిళా మంత్రులు ఇయాల. తొల్త కొండలు కోనల నడుమ 8 కిలోమీటర్లు ప్రయాణించి సప్పిపుట్ట ఊరుకు చేరుకున్న మంత్రులకు గిరిజన ఆచారాల ప్రకారం స్వాగతం పలికిండ్రు అక్కడి మహిళలు. అటెంకా జోర్దార్గా తింసా డాన్స్ చేసిండ్రిట్లా. ఇక ఈ సంబరమంతా వచ్చినాక సప్పిపుట్ట గ్రామం డల్లాపల్లి పంచాయతీల మొక్కలు నాటుడే కాకుండా అవకాడో చింతపల్కాయ మొక్కలను రాజ్మా విత్తనాలను గిరిజనులకు వంచింది మంత్రి మేడం. అటెంకా పల్లెబాటలో ఈగల్ కార్యం చాలు చేసి గిరిజనులతోటి ముచ్చట్లు పెట్టిండ్రు మంత్రులు. సప్పిపుట్ట ఊరు మస్తు నచ్చిందట మంత్రులకు. ఎందుకంటే ఒకప్పటి లెక్క కాదులా, సర్కారోళ్ళు జీయంగా గిరిజనులు సుతం మస్తు తెలివితోటి మెదులుతాండ్రు. గంజాయి పంటేసుడు బొత్తలకే బంధు పెట్టి మంచి మంచి ఆహార పంటలు వండించి బొచ్చెడు దిగుమతి తీస్తున్నారు. గందుకే హోంమంత్రి మేడం సుతం గిరిజనులెవ్వలు గంజాయి జోలికి పోవద్దని చెప్పి మీకోసం మా సర్కారున్నది, ఏ సాయం కావాలన్నా మా సర్కారు తప్పకుండా సాయం చేస్తదని గిరిజన గ్రామానికి కొండంత భరోసా ఇచ్చింది. మొత్తానికి అడవి బిడ్డలు మత్తుదారి పట్టకుండా పల్లెబాటలో ఈగల్ కార్యం పెట్టి మంచి పనే చేస్తున్నారు సర్కారోళ్ళు. మరి ఈ రకంగానన్నా ఆంధ్ర రాష్ట్రం గంజాయి రహిత రాష్ట్రంగా మారుతుందో చూడాలిగా.